శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మార్గశిర మాసం లక్ష్మీదేవికి చాలా ప్రియమైనటువంటి మాసం అని చెప్తూ ఉంటారు. అదే ఎందుకని తెలుసుకోవాలి కదా, మీరు కదా చెప్పాలి. కాదు 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 అంటే అందరూ అంటుంటారు కదా, అంటున్న దానికి కారణం కూడా తెలుసుకుని ఖచ్చితంగా చెప్తారా? కారణం చెప్తారు. రైట్. మార్గశిర గురువారాలు ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేస్తుంటారు. లక్ష్మీ వారాల్ని చాలా విశేషంగా వినియోగించుకుంటూ ఉంటారు. ఈసారి మార్గశిర గురువారం మిత్రా సప్తమిగా జరుపుకునేటటువంటి రోజు, సూర్య భగవాను అత్యద్భుతంగా పూజించుకునేటటువంటి రోజు. కొన్ని విశేషవంతమైన రోజుల్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని కూడా చెప్తుంటారు. అట్లాంటి రోజుల్లో ఇది ఒకటి, మిత్రా సప్తమి కూడా పలుమార్లు మనం కూడా చెప్పడం జరిగింది. మరి రేపటి రోజున అటు లక్ష్మీదేవిని అలాగే సూర్యనారాయణ మూర్తిని ఎలా ఆరాధించవచ్చు, ఆరాధిస్తే వచ్చేటటువంటి ఫలితం ఒక్కసారి మీ ద్వారా తప్పకుండానమ్మా. మిత్ర సప్తమి గురువారం, లక్ష్మీదేవి. లక్ష్మీ వేరు, సూర్యుడు వేరు అనుకోవద్దు. అంటే సంపద కేవలం లక్ష్మి ఇస్తుంది. ఇక్కడ ఇవ్వటం అనే దానికి వస్తే సూర్యుడు తప్ప, ఈ ప్రకృతిలో సూర్యుడు తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా ఇవ్వడానికి లేరు. ఏదైనా సరే సూర్యుడే ఇవ్వాలి. సూర్యుడు ఇవ్వాలి. మీకు ధనం ఇవ్వాలన్నా సూర్యుడు ఇవ్వాలి. ధనం ఇవ్వాలన్నా సూర్యుడు ఇవ్వాలి, వేరే వేరే లేదు. శుక్రుడు అంటారుగా కదా, చెప్తాను. శుక్రుడు ధన కారకుడు. ధనానికి ఒక ఆధిపత్యాలు అంటే మనకి సూర్యుడు చుట్టూ ఉండేటువంటి నవగ్రహాలు. చంద్రుడు మనస్కారకుడు, మనసు ఆయన కాదు కదా, ఆత్మకారకుడు సూర్యుడు. మిగతావన్నీ పార్ట్లుగా ఉంటాయి. కుజుడు ధైర్యకారకుడు, మనలో ఉన్నటువంటి ఒక శక్తి. సూర్య అంటే దాని గురించే సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవాలని స్టార్ట్ చేస్తున్నాను. సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవాలు అంటే అది ఆల్రెడీ ఉంది. నేను దాన్ని వెతికే పట్టుకున్నా. ప్రతిదీ సూర్యుడిలోనే ఉంది. అంటే ఇప్పుడు మనం చాలా రకాల పూజలు చేస్తుంటాం. భౌతికంగా ఆచార సాంప్రదాయాలు ఏర్పాటు చేసుకుని సాయిబాబాని, దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడని, లక్ష్మీదేవని, పార్వతీదేవి, దుర్గాదేవి, ఇలా రకరకాలుగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా మూర్తులు ఆచార సాంప్రదాయంలో మనం పెట్టుకున్నది. గురువారాలు చేస్తే మనకి మంచి జరుగుతుంది. ఏం గురువారాలు చేస్తే అంటే వేదమే ప్రమాణము. వేదంలో చెప్పిన మంత్రాలు చేస్తే మాత్రమే ఆ ఫలితాలు మీకు వస్తాయి. వేదం ఏం చెప్పిందంటే పరమాత్మ ఒక్కడే ఏం చెప్పింది, నీకు ఇచ్చేవాడు ఒక్కడే. మనకి అది భౌతికంగా తీసుకుంటే శమంతకమణి ఎవరిచ్చారు? సూర్యుడు. అక్షయపాత్ర ఎవరిచ్చారు? సూర్యుడు. శ్రీకృష్ణ పరమాత్మ శాంబుడు కొడుకు ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? సూర్యుడు. ఇంకేమన్నాడు? రాజ్యవర్ధనుడు అనే రాజుకి ఆయుష్ని పెంచాడు. కథ తెలుసుంటే తెలుస్తుంది. ఆయుష్ని పెంచాడు. ఆయుష్ ఇచ్చేవాడు సూర్యుడు. మనలో ఆత్మకారకుడే ఉన్నాడు. ఆయన బయటకు వెళ్ళిపోతే శరీరం పోతుంది. ఉంచుకోవడమే అంటే ఆత్మకారకుడు ఎవరు? సూర్యుడు. కళ్ళుకి కారకుడు ఎవరు? సూర్యుడు. చెప్పండి. అయితే ఆ సమంతకమణి అంటే అటు డబ్బు కానీ బంగారం, అది బంగారం మళ్ళీ డబ్బు కింద మారుతుంది. డబ్బు అయినా బంగారం అయినా, అక్షయ పాత్ర అంటే ఆహారం, తినే తిండి అయినా, ఇక ఆరోగ్యం, ఇవన్నీ అనుభవించాలంటే మనం అంటూ ఉండాలి. సో ఆరోగ్యం అన్నీ వచ్చేసాయి, అంతేగా. మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. విడివిడిగా చూడకండి. మరి పిల్లలు, సంతానం, పంచమాధిపతి ఎవరు? సూర్యుడే. కళ్యాణ అంటే అది మేషానికి సంబంధించి కదా, సహజ పంచమాధిపతి అంటున్నారు అమ్మా. అంటే కాలపురుష చక్రంలో పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ కారకత్వాలు మారుతుంటాయి. కారకత్వాలు లగ్నాన్ని బట్టి పంచమాధిపతి మారుతూ ఉంటాడు. కానీ సహజ పంచమకారకుడు సూర్యుడే. వంశాభివృద్ధి జరగాలి, భాగ్యస్థానం, తండ్రి నుంచి వారసత్వ సంపద, చతుర్థం తల్లి, ఇవన్నీ రావాలన్నా కూడా సూర్యుడే. సో సహజ పంచమాధిపతి. సో పిల్లల్ని ఇవ్వాలన్నా కూడా సూర్యుడు అనుగ్రహం ఉండాలి, అంతేనా? అంతే. వంశము తండ్రి, తండ్రి స్థానం ఎవరిది? జాతకంలో రవి, తల్లి స్థానం చంద్రుడు. వీళ్ళిద్దరు కలయికే పిల్లలు. అంటే మీరు ఇటు నుంచి ఎటు చూసుకున్నా ఏం చేసినా సూర్యుడితో రిలేట్ అయ్యి ప్రకృతిలో ఒక్కటే అనుసంధానం అయింది, పరమాత్మతో అనుసంధానం ఉండాలి. పరమాత్మ ఇస్తాడు. ఆ పరమాత్మ ఎవరు అంటే మనకి ఎవరు కనపట్లే, కనిపించేవాడు ఒక్కడే. పేర్లు ఏమైనా ఉండొచ్చు. అందుకని అంటే ఈ మార్గశిర మాసం గురించి మాట్లాడుతూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మార్గశిర మాసం ధనుసు రాశికి సంబంధించింది. ధనస్సులో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇక్కడ శుక్రుడు, అలాగే కేతువు, రవి, ఈ కాంబినేషన్స్. అందుకే దాంతోపాటు లక్ష్మి అంటే ధనస్థానం, భాగ్యస్థానం కదా. లక్ష్మి అంటే
లక్ష్యము, టార్గెట్. నువ్వు అనుకున్నది సాధించినప్పుడు దాని నుంచి వచ్చే ప్రతి రిటర్ను కూడా డబ్బే. సంపద, డబ్బు కాదు సంపద. అది వస్తు రూపంలో ఉండొచ్చు, ధనం రూపంలో ఉండొచ్చు. అందుకని సూర్య ఆరాధనలు మిత్రా సప్తమి. ఒకే ఒక్క భగవంతుడికి ఉన్నటువంటి పేర్లు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర. నేను దీని మీద చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న ఇది ఇస్తున్నాను ఫజిల్. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్. సూర్యుడిని మిత్రుడు అని ఎందుకు అంటారు, సూర్యుడిని రవి అని ఎందుకంటారు, ఎందుకంటారు, దాని రీజన్ ఏంటి? మిత్ర అంటే మిత్రుడని ఎవరిని అంటారు? స్నేహితుడు అంట. మనకి హితము చెయ్యేవాడు స్నేహితుడు, మిత్రుడు. మనతో పాటు ఉంటూ మనకి మంచి చేసేవాడు మిత్రుడు అన్నమాట. ఇలా ఎవరైతే చిన్నపిల్లలు ఒక 5 years నుంచి మెచ్యూరిటీ ఉంటుంది, ఉండొచ్చా రాయడానికి కానీ చెప్పడానికి కానీ? ఎలా పంపించాలి, ఎలా రాయాలి ఏమిటి? మీకు మీరు ప్రిపేర్ అయి ఉండండి. నేను ఏదైతే సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవాలు హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నాను, ఊరూరా కూడా చేస్తాను. పిల్లలకి దీని నుంచి బాగా చెప్పిన వాళ్ళందరికీ కూడా దానికి తగ్గ ప్రైజెస్, వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని గుర్తించి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డెఫినెట్ గా చిన్నదే కాదు, చాలా పెద్దదే చేస్తాను. ప్రారంభిస్తున్నాను December 25, 2025 ప్రారంభిస్తున్నాను. సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవాలు ఇక ఊరూరా జరుగుతూ ఉంటాయి. అవగాహన అంటూ వస్తే ఇప్పుడు డబ్బులు కావాలి, పిల్లలు చదువుకోవాలి, డబ్బులు కావాలి, వాళ్ళు వెళ్ళి చాక్లెట్లు కొనుక్కోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తిన్న చాక్లెట్ మనకు అరగాలంటే ఏం కావాలి? సూర్యుడు మనకేంటి, సూర్యుడికి మనకి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి? దీనికి ఏంటి ఏజ్ ఇదేమన్నా ఉందా, లిమిట్ ఏదైనా ఉందా? పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్పేస్తారా, మన నెట్లో కొట్టేసి గూగుల్లో మీరు సొంతంగా రాయాలి, రాసి నాకు పోస్ట్ చేయాలి. మన సుమన్ టీవీకి కూడా పంపించవచ్చు. మీ ఆధ్వర్యంలో పద్మిని కేర్ ఆఫ్ అని రాసి సుమన్ టీవీకి పోస్ట్ చేయండి. వాటిలన్నింటినీ సెలెక్ట్ కాపీ కొట్టేయచ్చు కదా, మరి ఎట్లా? కొట్టనివ్వండి, కొడితే తెలిసిపోద్దా, ఎందుకు తెలియదు. సొంతంగా ప్రయత్నం చేయండి దాన్ని. అంటే మీరు రాసి పంపించేశారు, పీడిఎఫ్ తీసేస్తే ఏమంలో కొట్టేసి, కానీ అది కాదు కదా. మీ ప్రెజెంటేషన్ నాకు వీడియో రూపంలో కావాలి. వాళ్ళలో ఆ ముద్దు మాటలతో సూర్యుడి గురించి, సూర్యుడు తాత గురించి, సూర్య తాత ఆయన మిత్రుడు, ఆ తాత గురించి ముద్దు మాటల్లో మీరు ఏం తెలుసుకున్నారు అది తెలిసిపోద్ది. వాళ్ళు చెప్పేటప్పుడు బట్టి పట్టారా, సొంతంగా తల్లిదండ్రులు నేర్పించారా అన్న విషయం అర్థమవుతుంది. నేను ఎగ్జామ్స్ నేను పెడతాను, ఎందుకంటే కొంచెం అందరి మీద ఎక్కువ నాలెడ్జ్ సూర్యుడి గురించి నాకు ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి అది చేస్తాను. ఇది మిత్రుడిగా మీకు ఆయన చెయ్యబోయేటువంటి బెనిఫిట్. మిత్ర మనం సెలబ్రేషన్స్ మార్గశిర మాసంలో మిత్ర సప్తమి అంటే సప్తమి సంఖ్యకి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? 7 కదా. 7. మన శరీరంలో ఉన్న చక్రాలు ఎన్ని? 7. మనకు ఉన్నటువంటి ధాతువులు ఎన్ని? మళ్ళీ 7. వారంలో రోజులు ఎన్ని? 7. సూర్యుడికి ఉన్న రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఎన్ని? 7. ఏంటి ఇవన్నీ? మనలో ఉండేటువంటి క్వాలిటీస్. అంటే నువ్వు సాధన చేస్తూ ఉంటే సోమవారానికి ఉన్నటువంటి క్వాలిటీ వేరు. సోమవారం ఉన్నట్టు నువ్వు మంగళవారం ఉండవు, మంగళవారం ఉన్నట్టు బుధవారం ఉండవు. ఇది పర్ఫెక్ట్గా ఎవరైతే యూనివర్స్ని అబ్జర్వ్ చేస్తారో. ఆదివారం గురించి చాలా అద్భుతంగా రాశారు శాస్త్రాల్లో. ఆదివారం ప్రకృతి అంతా ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి. అంటే ఇప్పుడు మన కళ్ళ ఎదురుకుండా మసకలు ఉన్నాయి, పొరలు ఉన్నాయి, వాటిల్ని తొలగించి చూస్తే యు ఆర్ ఎ విన్నర్, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్, మదర్. నువ్వు ఎందులో ఉంటే అందులో సక్సెస్ని చూస్తావు. ఆ విజ్ఞానాన్ని తెలియచెప్పడం కోసమే. అంటే నువ్వు ముందు అనుకున్నావు లేదో నాకు తెలియదు, నీతో ఇది డిస్కషన్, ఇది మన సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవం గురించి మాట్లాడాలి, చెప్దామని అనుకున్నాం. కానీ మిత్ర సప్తమి దీనికి వేదిక అయింది. అవును, ఇనిషియేటివ్ ఇక్కడ నుంచే పడింది. చేద్దాం. దానికి సంబంధించి ప్రత్యేకంగా December 25th జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో మనం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ మార్గశిర గురువారం, రేపు వచ్చేటటువంటి గురువారాన్ని 4 గురువారాలని కూడా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఒకసారి. అద్భుతంగా అమ్మా, మార్గశిర మాసం కొబ్బరి ప్రసాదం బెల్లంతో కలిపి, కొబ్బరి లౌజ్ కానీ, కొబ్బరి ఉండలు కానీ, మీకు పెద్ద కొబ్బరిని తురివేసి దాంట్లో బెల్లం కలిపి సూర్యుడికి నివేదనగా చేసి, అందులో అంటే మీరు గురుడు కదా, గురువారం కదా అన్నారు. బృహస్పతి కూడా ఆయనలోంచి వచ్చేటువంటి ఒక శక్తి బృహస్పతి. అంటే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గెలాక్సీలో సూర్యుడు అనేది ఒక తిరుగుతూ ఉంటుంది, చంద్రుడు తిరుగుతూ. ఆ కాంబినేషన్స్ ఆయనలోంచి వచ్చేటువంటి ఎనర్జీస్ని అవి రిసీవ్ చేసుకుంటాయి
గ్రావిటీని, అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. డైరెక్ట్ సూర్యుడి నుంచి ఏది మనకు రావట్లా. సూర్యుడి నుంచి గురుడికి వెళ్ళి గురుడు నుంచి ఆ గ్రావిటీని మనం పొందుతున్నాం. అది గురు కారకత్వం మనల్ని అభివృద్ధి వైపు, మంచి కార్యాల వైపు, దైవిక విజ్ఞానం వైపు నడిపిస్తున్నాయి. Right. అదే కాంతి చంద్రుడి మీద ప్రవశిస్తుంది. చంద్రుడు తీసుకుని మనసుకి ఔషధాలకి పంపిస్తున్నాడు. అదే కుజుడు తీసుకుని మనలో ధైర్యానికి, రక్తానికి పంపిస్తున్నాడు. డైరెక్ట్ వస్తే మనం తట్టుకోలేము ఆయన్ని. అందుకని ఆయన ఆయా కిరణాలు అటు పంపిస్తున్నాడు. Right. కొన్ని కిరణాలు ఆవు తీసుకుంటుంది. అవి తీసుకోవడం వల్ల అది మాత్రమే మాత అయ్యింది, గోమాత. ఆ కిరణం పేరు గోవు. సూర్యుడిలోంచి ఉన్నటువంటి ఒక కిరణం పేరు గోవు. అది తీసుకుంటుంది కాబట్టి, ధరించింది కాబట్టి అది మాత అయింది. Right. అది మాతృత్వాన్ని మనకి వేస్తుంది. ఆ పాల ద్వారా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది సూర్య విజ్ఞానం. మిత్ర సప్తమి, సప్తమి మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులకి ఇది శక్తినిస్తుంది. రైట్. అయితే ఈ నివేదన పెట్టమంటున్నారు. అలాగే లక్ష్మీ ఆరాధన కూడా ఒక్కసారి చెప్పేసేయండి మీరు. లక్ష్మీ ఆరాధనకి సంబంధించి లక్ష్మీ కవచాన్ని చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అది చేసే మెరాకిల్స్ కూడా అద్భుతంగా. మస్తకం పాతుమే పద్మ కంఠం. మస్తకం అంటే ఇక్కడ ఉన్నటువంటి పద్మం ఏది? సహస్రం, సహస్రార చక్రం. మస్తకం పాతుమే పద్మ కంఠం హరిప్రియ. ఇక్కడ మస్తకంలోంచి, ఆ సహస్రార చక్రంలోంచి కంఠం హరికి ప్రియముగా ఉండు. అంటే ఎప్పుడైతే ఇక్కడ లక్ష్మి ఉందో నీ నోట్లోంచి వచ్చే మాట ప్రియంగా ఎవరికి? హరికి. హరికి ప్రియంగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ వచ్చి కూర్చుంటుందమ్మా. లక్ష్మీ కవచాన్ని చదవండి. హరికి ప్రియమైన వాళ్ళు ఖచ్చితంగా ఆవిడికి ప్రియులే. అంతే కదా. మరొక్కసారి మీరు చదివి వినిపిస్తే ఈ 4 వారాలు కూడా ఇది చేసుకోవచ్చు కదా సార్. చాలా మంచిదమ్మా. కొబ్బరి బెల్లం నివేదన ప్రసాదంగా పెట్టి మీరు ఒక పని చేయొచ్చు. గంటకు ఒకసారి 1 అవర్ మధ్యలో గ్యాప్ తీసుకుని, 1 అవర్ గ్యాప్లో ఒక 9 సార్లు ఒకసారి చదువు. 9 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ 9 సార్లు సాయంత్రం వరకు కూడా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ కవచాన్ని 9 ఇంటూ ఎన్ని గంటలు వస్తాయి? ఉదయం 6 గంటలకు మొదలు పెట్టావు, ఒకసారి గంట గ్యాప్ ఇచ్చు, మళ్ళీ 7 గంటలకు ఒక 9 సార్లు, మళ్ళీ గంట గ్యాప్ ఇచ్చు, 8 గంటలకు ఒకసారి, మళ్ళీ 9ంటికి ఒకసారి, 10ంటికి ఒకసారి, 11ంటికి, ఇంకా అంతేనా? 12 ఎన్నిసార్లు? 7 సార్లు సరిపోతుంది. సో 6 గంటల నుంచి 12 గంటల వరకు 7 సార్లు, 9 గంట. ఒక్కసారి చదవడానికి ఒక్క నిమిషం పడుతుంది. అంతే. జస్ట్ ఒక్క 10 నిమిషాలు మనం 10 నిమిషాలు కేటాయించి, అంటే గంటకు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మీరు మీ అనుభవాలు ఎలా ఉన్నాయో కంపల్సరీ కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే అద్భుతమైన రిజల్ట్స్ నేను రీసెంట్ గా ఎక్స్పెరిమెంట్లు చేశాను. వస్తాయి. ఈ 4 వారాలు చేసి చూడండి. మార్గశిర మాసంలోంచి పుష్యమాసంలోకి వెళ్తాం. చాలా అద్భుతమైనటువంటి మాసం అది. అద్భుతాలు చూస్తారు. రైట్. ఒకసారి మరి అయితే చదివి వినిపించేసేయండి. తప్పకుండా తల్లి. ఓం మస్తకం పాతు మే పద్మాకంఠం హరిప్రియా. నాసికాం పాతు మే లక్ష్మి కరుణాపాతు లోచనం. కేశాన్ కేశవకాంతా చ కపాలం కరుణాలయ. జగత్ప్రసూ గండయుగ్మం స్వాహా పృష్టం సదావతు. ఓం శ్రీం పద్మాలయాయే స్వాహా రక్షః సదావతు. పాతు శ్రీనామం సకాలం బాహుయుగం చ తే నమః. ఓం హ్రీం శ్రీం అక్షయ్యై నమః. పాదౌ పాతు మే సతతం చిరం. ఓం హ్రీం శ్రీం నమః పద్మాయే స్వాహా. సర్వాంగం పాతు మే సదా. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే స్వాహా. మాం పాతు సర్వతః. అద్భుతం. జస్ట్ ఒక్క నిమిషం, మనం ఒక్కసారి చదవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. సో చాలా చక్కటి, కొత్తగా చెప్పారు. ఇది అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశాను. ప్రయోగం అంటే మంత్రం అంటే ఆలోచన. ఒక ఆలోచన వచ్చింది, చాలా కష్టాల్లో ఉన్నాం అంటే నేను కాదు, ఇది పట్టుకుని నేను చాలా ఎంత అభివృద్ధి చెందానో నాకు తెలుసు. ఇన్నిసార్లు చదివితే ఎంత వచ్చిందో కూడా నాకు తెలుసు. అంటే అంత ఇన్స్టెంట్ గా పనిచేస్తాయి. ప్రతిరోజు చదువుతారా? ఎస్. ఎంత ఇన్స్టెంట్ గా పనిచేస్తాయంటే, అంటే అలా పని చెయ్యాలి. అలా పనిచేసే మంత్రమే శక్తివంతమైన మంత్రాలు. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల వెస్ట్రన్ పోకడలు మంత్రాలు, స్విచ్ వర్డ్స్ అని ఇవని వాటికి ఏట్లకి ప్రమాణాలు లేవు, వాటికి ప్రయోగాలు ఫలితాలు ఉండవు. ఇది ఆలోచన మంత్రం. ఎందుకంటే ఇది వేదం కాబట్టి, లక్ష్మి గురించి వేదంలో ఉంది కాబట్టి అది మీరు చదివితే ప్రయోగం ఇది. మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ. ఎవరికైతే లక్ష్మి మీద మస్తకంలో ఆలోచన ఉంటుందో వాడి మాట ప్రియంగా ఉంటుంది. ప్రియంగా లేని మాట
ఫలితాలను ఇవ్వదు. లక్ష్మిని మీ దగ్గరికి రానివ్వదు. ఇది Right. అడగబోయారు. అదే ఈ గురువారాలు చేయమంటున్నారు కదా, మధ్యలో గురువారం అడ్డొచ్చింది ఇట్లా అది ఇది పర్వాలేదు కదా, 4 గురువారాలు కూడా వినియోగించుకోమంటున్నారు. హ్యాపీగా 4 గురువారాలు వినియోగించుకోండి. Hmm. అంతేకాకుండా కేవలం మనం బాగుండడమే కాదు, హా. మన తోటి వాళ్ళు కూడా బాగుండాలి. చాలామంది అప్పులిచ్చి, అంటే ఎవరో కష్టంలో ఉన్నారని డబ్బులు ఇచ్చి పాపం వాళ్ళకి తిరిగి ఇవ్వక బాధపడుతున్నారు. మీరు ఈ మంత్రాన్ని చదివి వాళ్ళని బ్లెస్ చేయండి. తిరిగి వచ్చేస్తాయి. వాళ్ళకి తిరిగి వస్తాయి. వాళ్ళు అదే. బాగుండాలని ఒక సంకల్పంతో, మీ కృతజ్ఞతతో, లేకపోతే వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళకి సహాయం చేశారు. Hmm. అది ఇంకా పెద్దది. నా కోసం నేను ప్రార్థించడం కాదు, పరుల కోసం. పరుల కోసం ప్రార్థించడం వల్ల వాళ్ళకే వస్తాయి, మీకు వస్తాయి. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఈ మార్గశిర గురువారాల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అటు సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందుతూ లక్ష్మి అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత.